సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన రెగ్యులర్‌గా మన మొబైల్ సిమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం గదా! ఎయిర్‌టెల్ గానీ, జియో గానీ, ఐడియా గానీ డిఫరెంట్‌గా అయితే యూజ్ చేస్తూ ఉంటాం గదా! సో దీనికి సంబంధించింది ఏందంటే, ట్రై వాళ్ళు 3 అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ట్రై ఈస్ నథింగ్ బట్ ఏందంటే, ఈ ఎయిర్‌టెల్ నెట్వర్క్స్, ఈ జియో నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి హెడ్. ఓకేనా? ఈ ట్రై వాళ్ళు ఏందంటే 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. ఈ అప్డేట్స్ అనేవి చాలా మంచివి మన కోసం. ఏందంటే డెఫినెట్‌గా గుడ్ న్యూస్ అనే జెప్పాలి. ఇవేంటి అని జెప్పేసి ఒక్కొక్కటిగా డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. చిన్నగా అయితే ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత దీంట్లో ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా ప్లీజ్ వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికైతే షేర్ చేసుకోండి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే, ఇప్పటివరకు మన సిమ్‌కి రీచార్జ్ చేసినప్పుడు అక్కడ వ్యాలిడిటీ వచ్చేసి ఎలా ఉంటుంది? 18 డేస్ అని చెప్పేసి గాని, లేకపోతే 28 డేస్ అని చెప్పేసి గాని, లేకపోతే 56 డేస్ అని చెప్పేసి గాని క్లారిటీ అయితే ఉంటుంది గదా! అంటే 1 మంత్ ఒక 2 డేస్ తక్కువే ఉంటుంది. బట్ ఇప్పుడొచ్చే అప్డేట్‌లో ఏందంటే, అలా కాకుండా మీకు 30 డేస్ అని చెప్పేసి, 60 డేస్ అని చెప్పేసి, 180 డేస్ అని చెప్పేసి, 365 డేస్ అనేది ఇలా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ 2 డేస్ అని నెగోషియేట్ చేయకూడదు అని చెప్పేసి ట్రై వాళ్ళు చెప్పడమే జరిగింది. సో దాన్ని వెరీ సూన్ మనకి ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు మనం 1 మంత్ రీచార్జ్ చేసుకుంటే 30 డేస్ వస్తుంది. 2 మంత్స్ చేసుకుంటే 60 డేస్ వస్తుంది. 3 మంత్స్ చేసుకుంటే 90 డేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, అన్‌యూజ్డ్ సిమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? అంటే ఇప్పుడు మన దగ్గర సిమ్ 2 ఉన్నాయనుకోండి. దాంట్లో ఒకటి యూజ్ చేస్తాం. ఇంకో సిమ్ అయితే యూజ్ చెయ్యం. ఓకేనా? అలా ఒకవేళ మన సిమ్ అయితే యూజ్ చేయలేమనుకోండి. ఇప్పుడున్న అప్డేట్ కన్నా ముందు చూసుకుంటే ఏందంటే, మీకు 90 డేస్ వరకు ఆ సిమ్ అనేది యాక్టివ్‌లో ఉంటుంది. 90 డేస్ తర్వాత ఏందంటే, అది డీయాక్టివేట్ అయిపోయిందంటే, ఆ సిమ్‌కి సంబంధించిన నంబర్‌తోని ఏందంటే వేరే వాళ్ళకి సిమ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ అది కరెక్ట్ కాదని జెప్పేసి, ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, ట్రై వాళ్ళు దాన్ని 180 డేస్‌కి పెంచడం అయితే జరుగుతుంది. ఓకేనా? అంటే 180 డేస్ వరకు అది యాక్టివ్‌లో ఉంటుంది. అప్పటి వరకు మీరు ఏం కూడా రీచార్జ్ చేయకపోతే, అది కాస్త డీయాక్టివేట్ అయిపోయి, ఆ సిమ్‌కి సంబంధించిన నంబర్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ ఫైనల్‌గా థర్డ్ థింగ్ వచ్చేసి, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏందంటే, ఇది కూడా డ్యుయల్ సిమ్‌కి సంబంధించిందే. అంటే ఇప్పుడు మనం ఏందంటే ఒక సిమ్‌ని యాక్టివ్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకో సిమ్ ఏందంటే బ్యాకప్ కోసం, అంటే ఫ్రెండ్స్‌కి ఎప్పుడో ఇచ్చేసినా అది అలాగే ఉండిపోయింది. లేకపోతే అన్నిటికి రిజిస్టర్ అదే ఉందని చెప్పి చాలామంది అలాగే ఉంచుకుంటారు. సో ఇక్కడ ఏందంటే, ఒకవేళ సిమ్‌ని అలాగే యూజ్ చేయలేమనుకోండి. సో ఈ సెకండ్ అప్డేట్‌లో చెప్పినట్టు ఏందంటే 90 డేస్ గాని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదాన్ని బట్టి అప్డేట్ తర్వాత 180 డేస్ తర్వాత ఏందంటే యూజ్ చేయకపోతే అది డీయాక్టివేట్ అయిపోతుందని చెప్పేసి. ఓకేనా? బట్ అది డీయాక్టివేట్ అవ్వకుండా ఏందంటే, ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అదొచ్చేసి ఎవ్రీ మంత్ ₹20. ఓకేనా? మంత్లీ మనం ₹20 రీచార్జ్ చేసుకుంటే ఏందంటే, అది యాక్టివ్‌లో అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్‌లో మాత్రమే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన మెసేజ్ రావు. దానికి సంబంధించిన కాల్స్ రావు. కాల్స్ పోవు. సిమ్‌కి సంబంధించిన మెసేజ్ కూడా పోవు. ఓకేనా? అంటే జస్ట్ యాక్టివ్‌లో ఉంటుంది. మీ నంబర్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళకుండా, అది మీ దగ్గరనే ఉండే విధంగా ఏందంటే, జస్ట్ అది యాక్టివ్‌లో ఉంటుంది. మీకేదైనా ఓటీపీ గాని, ఎలాంటి కేసెస్‌లో అవసరం ఉంది అనుకున్నప్పుడు, అప్పుడు మీరు ఫుల్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడేందంటే, ఇప్పుడు మీరు రీచార్జ్ చేస్తున్నారనుకోండి, మంత్ వచ్చి ₹20. ఇప్పుడొచ్చే అప్డేట్‌లో ఏంది 180 డేస్ వరకు డీయాక్టివేట్ అవ్వదు కాబట్టి, మీరు 150 డేస్, 160 డేస్ వరకు వెయిట్ చేసిన తర్వాత, మళ్ళీ ₹20 రీచార్జ్ చేస్తున్నారనుకోండి, మళ్ళీ ఒక 180 డేస్ వరకైతే పోతుంది. ఓకేనా? సో ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్‌గా 3 అప్డేట్స్ వచ్చేసి దీంట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా 3 నచ్చితే 3 అని చెప్పేసి కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి.